నా బ్యానర్లో సుందరకాండ్ ఎలాగైందో సుకుమారుడు అలాగే సుందరకాండ్ లెవెల్లో సుకుమారుడు కూడా స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఆ ఫస్ట్ సినిమాకి మా అబ్బాయి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా కూడా సుందరకాండ్తో ఈక్వల్గా సుకుమారుడు కూడా అవుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్ బాగా వచ్చింది. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చాలా చెప్పాలి. అశోక్ కుమార్ 6 months నుంచి నాకు కమిట్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. ఏ సినిమా కూడా ఏది ఒప్పుకోకుండా నా కమిట్మెంట్కి ఆనర్ చేసి అన్ని శాఖల్లో కూడా ఆయనే ఇన్వాల్వ్ అయ్యి నాకు డైరెక్టర్గా నేను తీసిన అన్ని సినిమాల్లో కూడా ఒక రాఘవేంద్రరావు గారు, నెక్స్ట్ నాకు అశోక్ అనిపించాడు. ఇండస్ట్రీలో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆది బిగ్ లీగ్కి వెళ్తాడని. ఇండస్ట్రీలో ఒక మంచి హీరో, ఒక స్టామినా ఉన్న హీరో, ఒక ఎనర్జెటిక్ హీరోని చూడబోతున్నారు. ఎందుకంటే అతనికి ఏ రోల్ ఇచ్చినా గానీ దాన్ని 100% అవుట్పుట్ ఇవ్వగల ఏకైక హీరో నాకు తెలిసి. అంటే డైలాగ్ సైడ్ గానీ, డాన్స్ సైడ్ గానీ, యాక్షన్ సైడ్ గానీ. సో సుకుమారుడు డెఫినెట్ గా ఆదికి బిగ్గెస్ట్ హిట్, హ్యాట్రిక్ హిట్ రాబోతుంది. హూ ట్రైన్ హ్యాప్ బిగినింగ్ లో తను నేనే ట్రైన్ చేశాను, నేను ఇంట్రడ్యూస్ చేయాలి తన్ని. సో అట్లీస్ట్ షీఈస్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ ఆది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది. ఇది నా 3rd ఫిలిం అండ్ ఫస్ట్ ఫిలిం ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు. అండ్ ఈరోజు నేను హీరో కావడానికి మెయిన్ రీజన్ వెంకట్ గారు. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్. అలానే నా 2nd ఫిలిం చేసిన రాజు గారికి, జయ గారికి. 3rd ఫిలిం కేవీవి సత్యనారాయణ గారు ప్రజెంటేషన్లో సుకుమారుడు అనే ఒక టైటిల్తో మేము ముందుకు వస్తున్నాను. ఆయన బ్యానర్లో ఆయన టోటల్గా 16 ఫిలిమ్స్ చేశారు. ఇది కంబ్యాక్ ఫిలిం అని చెప్పచ్చు. అండ్ ఆయన అబ్బాయి వేణు గారి సినిమాకి ప్రొడ్యూసర్. సో వేణుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తప్పకుండా వేణు యంగ్ యూత్. సో అందరం కలిసి తప్పకుండా మంచి సినిమా ముందుకు తీసుకొస్తాం నమ్మకం అందరికీ ఉంది. అలాగే అశోక్ గారి గురించి చెప్పాలి. పిల్ల జమీందార్ నేను చూశాను, చాలా చాలా మంచి సినిమా. అండ్ ఆ సినిమా తర్వాత ఆయన నిజంగా పెద్ద హీరోలతో కూడా చేయొచ్చు. అలాంటిది ఈ స్క్రిప్ట్ 6 monthsగా చేసుకొని సుకుమారుడు అనే స్క్రిప్ట్ నాతో చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ అశోక్ గారు. అలానే మ్యూజిక్ అనూప్, ప్రేమ కావాలి అనూప్ చేశాడు, లవ్లీ కూడా అనూప్ చేశాడు. ఇప్పుడు ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐ థ్యాంక్ అనూప్. ఆల్రెడీ మాకు రెడ్ బుల్ లాంటి ఎనర్జీ ఇచ్చాడు. 3 tunes అయిపోయాయి. 3 tunes రాకింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అనూప్కి కూడా కొత్త సినిమా అవుతుంది ఇది. ఎందుకంటే నేను చేసిన 2 films లవ్ స్టోరీ, ఈ ఫిలిం ఫ్యామిలీ, అట్ ది సేమ్ టైం విలేజ్ నేటివిటీ ఉండే సబ్జెక్టు. ప్లస్ ఒక ఎన్ఆర్ఐ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంటే ఫస్ట్ ఒక క్లాస్గా ఉండేవాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టోటల్గా కొంచెం రఫ్గా అవుతాడు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని చేస్తున్నాం. సో అనూప్ కూడా ఇది ఛాలెంజ్. అండ్ అలానే మా కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారికి, ఎడిటింగ్ ప్రవీణ్ గారికి, ఫైట్స్ గణేష్ గారికి, మొత్తం హోల్ టీమ్ అన్నీ బాగా కుదిరింది. సో తప్పకుండా సుకుమారుడిని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ముహూర్తానికి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. బెల్లంకొండ సురేష్ గారికి, శ్రీను వైట్ల గారికి, అలానే కేఎస్ రామారావు గారికి, జయ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ తప్పకుండా సుకుమారుడు అనే సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. మేము ముందుకు వస్తున్నాం. సో థ్యాంక్ యూ. గివ్ మీ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. It's the Muhuratam of my 3rd film as well, and we are all really happy. I'm very happy to be associated with Sri Saudamini Creations and Venugopal Garu and Babji Garu. And of course the story is fantastic. So thank you Ashok sir for having me in this film. And the entire crew of this film is really young and fun, and so is the story. I'm really excited to work with Adi. He's a brilliant dancer, so I have like some tough competition. And yeah, I am playing a very different character this time. I'm playing a village girl, which is totally different from what I've done before. So I'm very excited. Thank you all, and all the best to the entire team. వేణుగోపాల్ గారు, బాబ్జీ గారు ప్రొడ్యూసర్స్కి చేసిన ఈ సినిమాకి ఆదిని, మన నిషా అగర్వాల్, తనిఖీల మరణి గారు వీళ్ళతో చేసిన ఈ ఫిల్మ్కి సుకుమారుడు అని పేరు పెట్టడం జరిగింది. 2 హిట్లతోటి, మంచి పెద్ద హిట్లతోటి ఉన్న ఆది, అలాగే 2 పెద్ద హిట్లతో ఉన్న నిషా అగర్వాల్, ఒకే హిట్ తోటి ప్రస్తుతానికి నేను. నా కథను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించిన ప్రొడ్యూసర్స్కి, అలాగే కథ మీద పూర్తి నమ్మకంతో
నాతో ట్రావెల్ చేయడానికి సిద్ధపడ్డ ఆదికి అలాగే నిషాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో నాది పరమ దుర్మార్గమైన పాత్ర, మెయిన్ విలన్ అని దర్శకుడు కథ చెప్పాడు. కథ కన్నా కూడా లిటరలీ హ్యాస్ షోన్ ద ఫిల్మ్. అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా నాకు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం శివ చెప్పినప్పుడు అలాగే చెప్పాడు. ఈ హ్యాస్ షోన్ ద ఫిల్మ్ ద సేమ్ వే. అశోక్ కూడా సినిమా చూపించాడు. నాకు కూడా ఒక క్లిష్టమైన దుష్టపాత్ర.